ఒకే ఒక్క తేదీ, కానీ చూడండి, హిస్టరీ, సైన్స్, ఆర్ట్స్ ఇలా 5 సబ్జెక్టులు. మరి ఎగ్జామ్కి ఎలా గుర్తుపెట్టుకోవాలి? సరే, ఏప్రిల్ 3కు సంబంధించిన ఆ 5 కీ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పాయింట్ నంబర్ 1. ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మాణక్ షా 1914లో ఇదే రోజున జన్మించారు. 1971 యుద్ధంలో ఈయన పాత్ర కీలకం. ఇక రెండో పాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 1973లో సరిగ్గా ఇదే రోజున ప్రపంచంలోనే మొదటి మొబైల్ కాల్ చేసింది మార్టిన్ కూపర్. నెక్స్ట్, పాయింట్ నంబర్ 3. ఇది మిడివల్ ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680లో ఇదే రోజున మరణించారు. ఈయన గురించి ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇక పాయింట్ నంబర్ 4. ఇది స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిట్. 1966లో లూనా 10 చంద్రుణ్ణి కక్షలోకి ప్రవేశించిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు సృష్టించింది. ఫైనల్గా 5వ పాయింట్. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ నుండి ఒక ముఖ్యమైన అంశం. హిందీ సాహిత్యంలో విప్లవాత్మక కవి సూర్యకాంత్ త్రిపాఠి నిరాళా వర్ధంతి కూడా ఇదే రోజు. చూశారు కదా, ఏప్రిల్ 3 అనగానే ఈ 5 పాయింట్స్ ఒకదానికొకటి లింక్ చేసుకుని గుర్తుకు రావాలి. ఇదే టెక్నిక్. సో ఒక డేట్ వెనుక ఎన్ని ప్రశ్నలు దాగి ఉన్నాయో అర్థమైంది కదా. ఇదే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.